అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ మినప పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మనం బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు, వంట చేయడానికి ఓపిక లేనప్పుడు లేదా టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఈజీగా క్విక్గా చేసుకునే పచ్చడి రెసిపీ ఇది. ఎప్పుడు మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీని సింపుల్గా చేసేసేయచ్చు. వేడివేడి అన్నంతో కొద్దిగా నెయ్యి ఈ పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలండి, ఆ పూటికి కడుపు నిండిపోతుంది. కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. అమ్మమ్మ కాలం నాటి రెసిపీ అనమాట ఇది. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి. మరి కాస్త ఆలస్యం చేయకుండా రాయలసీమ స్పెషల్ మినప పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ దీనికోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గిన్నెలో వేసుకుని వేడి నీళ్ళు వేసి నానబెట్టండి. ఎందుకంటే ఈ పచ్చడి మీకు నిలువ ఉండాలి అంటే, కనీసం వారం 10 రోజులైనా నిలువ ఉండాలి అంటే వేడి నీళ్ళతోనే ఈ పచ్చడిని తయారు చేసుకోవాలి. సో చింతపండుని నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1/2 కప్పు దాకా సాయి మినపప్పు వేసుకోండి. అంటే పొట్టు లేని మినపప్పు అనమాట. ఇక్కడ మినపప్పుకి బదులుగా మీరు మినపగుళ్ళు కూడా వాడుకోవచ్చు. వీటితో పాటుగా పొట్టుండే మినపప్పుని కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేయండి. రుచి బాగుంటుంది. అచ్చం మీరు పొట్టు లేని మినపగుళ్ళతో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఈ మినపప్పుని చిన్న మంట మీదే నిదానంగా కొద్దిసేపు వేస్తే లైట్గా రంగు మారుతుందండి. పప్పు ఏమాత్రం మాడినా మీకు టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది, చేదొచ్చేస్తుంది. సో లైట్గా దోరగా వేయించుకుని స్టవ్ ఆపేసేసి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని ఇందులోకి మన పచ్చడి కారానికి తగ్గట్టుగా 10 నుంచి 15 దాకా ఎండుమిరపకాయలు వేయాలి. ఈ పచ్చడికి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. సో ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. ఇందులోనే 2 రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసేసి ఎండుమిర్చిని కరివేపాకుని కూడా దోరగా వేయించాలి. వేయించిన ఈ ఎండుమిర్చిని కరివేపాకుని మినపప్పు వేసిన మిక్సీ జార్లోకి వేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, వీటిని కూడా మాడిపోకుండా దోరగా చిన్న మంట మీద వేయించేసి మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఈ దినుసులన్నింటినీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు ప్యాన్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఇందులోకి ఒక పెద్ద టమాటాని ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 4 నుంచి 5 వెల్లుల్లిపాయలని పైన పొట్టు తీసేసి వేయండి. ఈ టమాటాని వెల్లుల్లిని కూడా ఆయిల్లో కొద్దిసేపు మగ్గనివ్వండి. టమాటా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆపేసేసి ప్యాన్ పక్కకు దించి పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకున్న దినుసుల్ని ఫస్ట్ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండుని, మగ్గించుకున్న టమాటా వెల్లుల్లిపాయలని కూడా వేసేసేయండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు తక్కువ అయ్యాయి అనిపిస్తే కనుక వేడి నీళ్ళని చల్లార్చి ఆ నీళ్ళని వాడండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని తీసుకుని ఈ విధంగా కొంచెం పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వేసేసేయండి. లైట్గా పల్స్ మోడ్లో 2-3 పల్సులు ఇస్తే ఉల్లిపాయ కూడా పచ్చడిలోకి లైట్గా కలుస్తుందనమాట. ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉండాలి, అప్పుడే పచ్చడి టేస్ట్. నెక్స్ట్ ఫైనల్గా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఒక్క పల్స్ ఇచ్చి ఈ పచ్చడిని గిన్నెలోకి తీసేసుకోండి. ఇక ఈ పచ్చడికి తాలింపు కూడా అవసరం లేదండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలాగే వేడివేడి అన్నంతో సర్వ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ కొర్రన్నంతో సర్వ్ చేస్తున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మరి డెఫినెట్గా మీరు కూడా ఈ మినప పచ్చడిని ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.